చూస్తే ప్రభాస్కు వీరాభిమాని కాదన్నా, ప్రభాస్ కోసం కోసుకోవాలన్నా, ఎవరినైనా సంపాలనా లేదంటే నేను రావాలన్నా, ఒక్కటే ఫిక్స్. అంతే, ఏమైనా చేస్తామన్నా ప్రభాస్ అన్న కోసం ఏమైనా చేయడానికి రెడీ. సినిమా ఎలా ఉంది? సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా మదర్ సెంటిమెంటు, మదర్ అంటే ఇప్పుడు రామాయణంలో తండ్రి మాట జవదాటలు అంటే ఎట్లా అంటారో, మన సాలార్లో తల్లి మాట జవదాటలు అని అట్లా. సలార్ ట్రైలర్ చూస్తే సేమ్ గనులు అమ్మ సెంటిమెంట్ లాగా ఉంది, సేమ్ కేజీఎఫ్ లాగానే ఉంటుంది అన్న. కేజీఎఫ్ మించి ఉందన్న, మదర్ సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. ఇంకోటి ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి ఫ్రెండ్షిప్ వాడి మాట నేనేందిరా అయినది అనే రోజుల్లో ఫ్రెండ్షిప్ గురించి చాలా మాట, అంటే ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలగాలి అని చాలా బాగా చూపించారు. బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ రాలేదు, ఇప్పుడు ఆ బాహుబలిని మించిన హిట్ అనుకుంటున్నా. 100% అన్న, ఆ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదన్న. బాహుబలిని మించిన హిట్ ఇదే 100%. ట్రోల్స్ చేసేవాళ్ళు 100 ట్రోల్స్ చేస్తారన్న. సినిమా చూడాలనుకున్న వాళ్ళు రివ్యూలు ట్రోల్స్ చూసి మాత్రము మీరు ఆగిపోమాకండి, చాలా బాగుంది. ప్రశాంత్ నీళ్ళు KGF 2 ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టింది, ఆ KGF 2 బద్దలు కొడుతుందా? KGF 2 క్రాస్ చేస్తా అన్న, ఈజీగా క్రాస్ చేస్తా. ఆ విషయంలో ఎలాంటి క్వశ్చన్ అవసరం లేదు, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. KGF స్టార్ట్ చేస్తా. ఆస్కార్ వచ్చింది, మనం దీనికి ఆస్కార్ వస్తుందా? ఆస్కార్ వస్తాయన్న, ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. ఆస్కార్ ఈజీగా వస్తాయన్న, చాలా బాగుంది సినిమా. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా అని అంటలేను, నేను ప్రభాస్ ఫ్యాన్గా చాలా నచ్చింది. ఆ నార్మల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. బాహుబలి ద బిగినింగ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని వెయిట్ చేసాం, అలాగే ఇప్పుడు సలార్ 2 గురించి వెయిట్ చేయొచ్చా? సలార్ 2 గురించి యాస్టిస్ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెండ్. ఇప్పుడు వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బద్ద శత్రువులుగా మారిపోతున్నారు, దేని గురించి ఇది అనేది చాలా సస్పెన్స్. పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. బాహుబలిలో రానా ప్రభాస్ పోటాపోటీగా నటించారు, అలాగే ఇందులో ప్రభాస్ పృథ్వీరాజు సేమ్ పోటాపోటీగా నటించారా? అంటే నటించడం విషయంలో ఈ సినిమా అంటే పార్ట్ 1 ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉందన్న. పార్ట్ 1 మొత్తము, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. దాంట్లో ఇప్పుడు నువ్వా నేనా అనే అంటే గొడవ గురించి అది వెయిట్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు అంతా వాళ్ళు విలన్ క్యారెక్టర్లో రానా కనిపించాడు, ఇందులో విలన్ క్యారెక్టర్ పృథ్వీరాజు కనిపించాడు సలార్ 1లో. అంటే ఇప్పుడు మాకు విలన్లా కనిపించలేదు. పార్ట్ 1లో పృథ్వీరాజ్ గారు మాకు విలన్లా కనిపించలేదు. యాజ్ ప్రభాస్ గారి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ సర్కిల్లో మనం ఎంత క్లోజ్ ఉంటామో అలా కనిపించారన్న. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నామన్న. క్లోజ్ ఫ్రెండ్స్ బద్ద శత్రువులుగా మారారు, అంటే దానికోసం వెయిట్ చేస్తున్నాం. వాట్స్ ద రీజన్ అనేది పార్ట్ 2 కోసము. అంటే ఇంత క్లోజ్గా ఉన్నారు కదా, ఎందుకు అంత మారబోతున్నారు అనే విషయం కోసం మేము చాలా. సినిమా చూస్తే మొత్తం ఫైట్స్ తోనే ఉంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అర్థం అవుతుందా? సినిమా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్న. ఓన్లీ నార్మల్ యంగ్ వాళ్ళకే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ చాలా చాలా రీచ్ అవుతుందన్న. ఆ విషయంలో ఆలోచన టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనేది. బాహుబలిలో మించిన సాంగ్స్ ఇందులో కనిపిస్తాయా? అంటే సాంగ్స్ ఉన్న సాంగ్స్ అయినా సరే చాలా బాగున్నాయన్న, వేరే లెవెల్లో పెట్టారు. సాంగ్స్తోనే ఫ్రెండ్షిప్ సర్కిల్ ఒక సాంగ్ ఉంది కదా, ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ వేరే లెవెల్ అన్న. ఆ సాంగ్తోనే సాంగ్స్ హిట్ అయిపోయింది, ఇక హిట్ వేరే లెవెల్ అయిపోయింది అన్న. సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. ప్రశాంత్ నీల్ గారిని చాలా థ్యాంక్స్ అండి. రేటింగ్ ఎంత? 100కు 100 ఇస్తాను. రేటింగ్ ఏమాత్రం తగ్గదు, అవసరం అయితే 100కు 150 ఇస్తాం రేటింగ్. చాలా బాగుంది సినిమా. హీరోయిన్ పాత్ర అంతగా పెద్దగా చూపెట్టలేరు అంటారు, నిజమే? హీరోయిన్ పార్ట్ తక్కువే ఉందన్న. పార్ట్ 2 ఉంది అనుకుంటున్నా, హీరోయిన్ పార్ట్ చాలా తక్కువే ఉంది. ఆ విషయంలో ఓకే, కాకపోతే మేము వచ్చేది ప్రభాస్ అన్న కోసం. మా అన్నని మేము ఎలా చూడాలనుకున్నామో మేము చూడాల్సింది ప్రభాస్ గారిని. సినిమా మొత్తం మాకేం అర్థం కాదు, ప్రభాస్ అన్న ఏంది, ప్రభాస్ అన్న కోసం మేము సినిమాకి వస్తున్నామంటే ప్రభాస్ అన్న కోసం. మా ప్రభాస్ అన్నని మేము అనుకున్నట్టు చూపించరా లేదా, ఆ విషయంలో వస్తున్నాము. మేము అనుకున్న దానికి 100% అంత పార్ట్ 2 అంత ఎక్స్పెక్టేషన్ లేనట్టు ఉన్న నిజమేనా అన్న? పార్ట్ 1కు మించి ఉంటుంది అన్న. పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంటుంది అన్న. అసలు పార్ట్ 1 మించిన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్న. పార్ట్ 2 చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంత అన్న, సెకండ్ హాఫ్ అంత ఓవరాల్గా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ అన్ననే అసలు చూపించేది ఫైటింగ్ ఉన్నంత సెకండ్ హాఫ్ బాగాలేదు. లేదన్న, చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అనవసరంగా నెగిటివ్ ట్రోల్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు అన్న సినిమా మంచిగా ఉందంటే ఆపోజిట్ వాళ్ళు నెగిటివ్ ట్రోల్స్ చేస్తారు. వాళ్ళందరికీ చెప్తున్నా అన్న, పగిలిపోద్ది. ఒకటే చెప్తున్నా, ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయను, పగిలిపోతుంది. సినిమా అయితే చాలా బాగుంది. అనవసరంగా ట్రోల్స్ చేసి రివ్యూలు ట్రోల్స్ చూసి సినిమా చూడడం ఆగిపోకండి. మీరు చాలా మంచి సినిమా, తెలుగు సినిమాని మిస్ అయిపోతారు, మంచి సినిమాని మిస్ అయిపోతారు. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో?
కామెడీ ఏం లేదన్న, కామెడీ ఏం లేదు. మొత్తం సినిమా ఫ్రెండ్షిప్ సర్కిల్లో మనం ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఫైట్స్ అంటే మనం ప్రభాస్ అన్నని కామెడీ యాంగిల్లో అసలు ఊహించుకోము. ప్రభాస్ అన్నని మాస్ యాంగిల్లో ఊహించుకుంటాము. మాస్ ఆడియన్స్ అందరికీ ఇచ్చి పడేశారన్న. ప్రశాంత్ నీల్ గారు చాలా అంటే చాలా బాగా తీశారండి. చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ ప్రశాంత్ నీల్ గారు. ఓకే, థ్యాంక్స్.